నమస్తే అండి. ఇది ఐ లవ్ వైట్లో మోడల్ విలేజ్. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి మనిషికి 8 పౌండ్స్, ఫ్యామిలీకి వచ్చి 24 పౌండ్స్. అంటే 2 అడల్ట్స్ 3 కిడ్స్ని అలౌ చేస్తారు. ఇక్కడ ప్రతి ఇల్లు, చెట్టు, మనిషి అన్నీ చిన్న ప్రపంచంలో నిజ జీవితాన్ని చూపించేలాగా నిర్మించబడ్డాయి. ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఐ లవ్ వైట్ దీవిలో ఉన్న ఈ గ్రామం పాత వికారేజ్ తోటల్లో నిర్మించబడింది. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది గాడ్స్ హిల్ మరియు శాంక్లిన్ పాత గ్రామాల మోడల్ రూపంలో ఉంది. మొత్తం 1:10 పరిమాణంలో నిర్మించబడింది. ఈ మోడల్ విలేజ్ 1950లో ప్రారంభమైంది. 1960ల చివరిలో రాబిన్ థైట్స్ అనే కుటుంబం దాన్ని కొనుగోలు చేసి అభివృద్ధి చేసిందండి. ప్రతి భవనము సిమెంట్ మరియు ఇసుకతో నిర్మించబడింది. అసలు ఇల్లు ఎలా మనం కాలక్రమేణా వాతావరణానికి లోనవుతాయో అలా కనిపించేలాగా వాళ్ళు అలాగే కట్టారనమాట. ఇక్కడ చిన్న ఇల్లు, పబ్బులు, చర్చిలు, రోడ్లపై పాత బస్సులు, షాపులు అన్నీ 1920ల కాలాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ 300కు పైగా చిన్న చెట్లు, బోన్సాయిలు ఉన్నాయి. అవన్నీ ఆ స్కేల్కి సరిపోయేలాగా, అంటే 1:10 స్కేల్కి సరిపోయేలాగా ఎప్పుడు కత్తిరించి పెడతా ఉంటారు. ఇది RHS పార్ట్నర్ గార్డెన్, అంటే రాచరిక ఉద్యానవనాల సమాఖ్యతలో భాగం అనమాట అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే దీని ప్రత్యేకమైన అంశం. ఇందులో మరో చిన్న మోడల్ విలేజ్, అంటే చిన్న ప్రపంచంలో మరో చిన్న ప్రపంచాన్ని కట్టారు చూడండి. అదే బాగుంది. ఈ విలేజ్ కాన్సెప్ట్ అంతా మళ్ళీ అక్కడ పెట్టారు. ఇక్కడ మనం కనీసం అరగంట నుంచి గంట సమయం కేటాయిస్తే ప్రతి చిన్న వివరాన్ని, ప్రతి దాన్ని మనం ఆస్వాదించి చూడవచ్చు. ఇక్కడ మనకి వీల్ చైర్ ఫ్రెండ్లీ మార్గాలు కూడా ఉన్నాయండి. ఇది కేవలం ఒక మోడల్ విలేజే కాదు, ఇది కళ, చరిత్ర, తోటల అందం కలగలిసిన మాయాజాలంలా ఉంటుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. మనం ఇక్కడ ఈ మోడల్ విలేజ్ని విజిట్ చేసేసి మనం ఈ బయట విలేజ్లో ఎక్కడ ఆ ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయో చూడడానికి మళ్ళీ వెళ్ళొచ్చు చక్కగా. మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. ఇందులో కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము, ఎందుకంటే 1 డే ట్రిప్పే. సో కొన్ని బయట నుంచే చూసాము. పిల్లలకి ఆసక్తికరంగా, పెద్దలకి ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం ఐ లవ్ వైట్లో తప్పక చూడాల్సిన ప్రదేశం అండి. జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకి విజిట్ చేయడానికి బాగుంటుంది. తర్వాత చలి బాగా ఎక్కువ ఉంటుంది. విజిట్ చేయొచ్చు, బట్ మనము అంత కోట్స్ అవన్నీ వేసుకొని ప్రికాషన్స్ అన్నీ తీసుకొని విజిట్ చేయాలి. మనం ప్రతి ప్లేస్ గురించి విశ్లేషించుకుంటా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటో నోట్ చేసుకుంటా చూసుకోవచ్చు. ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈ మోడల్ విలేజ్లో నడుచుకుంటా అన్నీ చూసుకుంటా వెళ్తుంటే మనకి రియల్గా విలేజ్ని చూసిన అనుభూతినే కలుగుతూ ఉంది. చాలా బాగుంది. అందరూ బాగా చక్కగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది శాంక్లిన్ చైన్. ఇది అక్కడ ఎంత పరిమాణంలో ఉందో దానికి 1:10, అంటే అక్కడ 10 రేషియో ఉంటే ఇక్కడ 1 రేషియోలో పెట్టారు అన్నీ అనమాట. అలాగా సో ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న, అంటే విలేజ్లో ఉన్న ట్రైన్ స్టేషనే ఇక్కడ పెట్టారు. ఆ ట్రైన్స్ కూడా మనం వచ్చినప్పుడు మన మోషన్ బట్టి స్టార్ట్ అవుతున్నాయి. అవి అప్పుడు దాకా సైలెంట్గా ఉంటున్నాయి. చూడండి, ఇదే ట్రైన్ స్టేషన్. నేను రాగానే ఆ ట్రైన్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి. భలే బాగుంది. ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంది, భలే ఎక్స్పీరియన్స్. ఇది చిన్న మోడల్ విలేజ్ అంతా తిరుగుతూ ఉంది. ఆ విలేజ్ అంతా పైన అక్కడ సెట్ చేసి చూపించారనమాట. సో ఆ ట్రైన్ విలేజ్ చుట్టూ వెళ్తుంది. ఈ ట్రైన్ మనకి స్టేషన్, మనకి యాక్చువల్గా ఒరిజినల్ ట్రైన్ మనం పట్టుకుంటే మనకి ఇలా విలేజ్ అంతా తిప్పి చూపిస్తుంది. మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి లాస్ట్ ట్రిప్ అయిపోయిందని చెప్పారు. సో అది టికెట్ పర్ హెడ్ వచ్చి 27 పౌండ్స్. ఆ 27 పౌండ్స్ మనం పే చేస్తే ఆ ట్రైన్ మనకి మోడల్ విలేజ్, అంటే యాక్చువల్ విలేజ్ అంతా తిప్పి చూపిస్తుంది. అది స్టీమ్ ఇంజన్ ట్రైన్, బాగుంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకండి ఈసారి ఎప్పుడైనా వస్తే. 3 o'clockకి మనకి లాస్ట్ ట్రిప్ ఉంది. సో మ్యాక్సిమం ఆ లోపల అక్కడ స్టేషన్కి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. సో ఇలా అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఈ విలేజ్ అంతా తిరుగుతూ ఉంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఈ ఐ లవ్ వైట్ చూడటానికి మనకి కనీసం 2 days టైం కావాలి. అంటే ఒక నైట్ స్టే చేసేలాగా ప్లాన్ చేసుకుంటే మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు.
టైం సరిపోతుంది. 1 డే అనేటప్పటికి చాలా షార్ట్ అయిపోయింది మాకు. అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. మెయిన్ ప్లేసెస్ వరకు కవర్ చేసాం మేమైతే. వాళ్ళు ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న ఇల్లు దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చాలా బాగా రీక్రియేట్ చేశారు. సేమ్ అదే లుక్ రావడానికి ఆ విండోస్, ఆ డోర్స్ అవన్నీ సేమ్ అలాంటి లుక్కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారండి. ఇక్కడ వాళ్ళు పనిచేసిన వాళ్ళ కళాకారులకి చేతి నైపుణ్యం అంటారు కదా, అది చాలా బాగా చేశారు. అదంతా చాలా బాగుంది. ఈ మోడల్ విలేజ్ అవుట్ సైడ్ వచ్చి మనకి కెఫే, గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. మన గిఫ్ట్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సువెనీర్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఇలా చాలా న్యాచురల్గా చాలా అందంగా కట్టారు. ఇప్పుడు ఇది కనిపిస్తున్నది హోటల్. ఇదంతా మనకి హై స్ట్రీట్. ప్రతి సిటీకి, టౌన్కి ఒక హై స్ట్రీట్ అంటూ ఉంటుంది. ఈ మోడల్ విలేజ్కి ఇది హై స్ట్రీట్. ఇక్కడ వాళ్ళు నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ గురించి. వాళ్ళతో కాసేపు మాట్లాడాను. Tea gardens. Hazel Cottage is a bit further down than Pavin. Okay. In the old village. Yeah. That's right. Yeah. Oh, so this ain't Regent Street. చూసారు కదా, వాళ్ళు భలే చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటా, ఓల్డ్ కపుల్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. బాగుందండి. మీరు కానీ ఐ లవ్ వైట్ వస్తే గాడ్ హిల్స్ మోడల్ విలేజ్ తప్పకుండా సందర్శించండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కువ నచ్చిన ఆ చిన్న సన్నివేశం ఏది అన్నది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇంతే అండి మోడల్ విలేజ్ గురించి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అద్భుతమైన వీడియోలు చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరొక వండర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా అండి. బాయ్ బాయ్.